రామానుజాచార్య 1017 నుంచి 1137 కాలానికి చెందినవాడు. విశిష్టాద్వైతమును ప్రతిపాదించిన తత్వవేత్త, ఆస్తిక బ్రహ్మ యోగి. రామానుజాచార్యుడు త్రిమతాచార్యులలో ద్వితీయుడు. రామానుజాచార్యులు పుట్టిన తేదీ 25 ఏప్రిల్ 1017. పుట్టిన స్థలం శ్రీపెరుంబుదూర్. మరణించిన తేదీ 1137. మరణించిన స్థలం శ్రీరంగం. ఆయన గురువు యమునాచార్య. బిరుదులు: ఎంబెరుమార్, ఉడయవర్, యతిరాజ, వైష్ణవ మత గురువు. రామానుజాచార్యుడు కర్తవ్య దీక్షలో ప్రదర్శించవలసిన ధైర్యాన్ని, దేవుడిపై చూపెట్టవలసిన అనన్య సామాన్యమైన నమ్మకానికి, సాటిలేని భక్తికి రామానుజాచార్యుడి జీవితం ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. శ్రీవైష్ణవ సాంప్రదాయం రామానుజులకు చెందిన 9 సంస్కృత గ్రంథాలను ఆపాదిస్తుంది. వేదార్థ సంగ్రహ, వేదాల అర్థం యొక్క సారాంశము. శ్రీభాష్యం, బ్రహ్మసూత్రాలపై సమీక్ష మరియు వ్యాఖ్యానం. వేదాంత దీపం, వేదాంత సారం అనే చిన్న రచనలు. ఇవన్నీ రామానుజుల వారి రచనలు. శ్రీ రామానుజుల తత్వశాస్త్రం భక్తి లేదా వ్యక్తిగత దేవుని పట్ల భక్తి అనే ఆలోచన చుట్టూ తిరుగుతుంది. దేవుని దృష్టిలో అన్ని జీవులు సమానమని మరియు ప్రేమ మరియు అంకిత భావంతో ఆయనను ఆరాధించడం తద్వారా మోక్షం లభిస్తుందని ఆయన బోధించారు. రంగరాజన్ రామానుజనంబి. ఈయన 12వ శతాబ్దపు వైష్ణవ పూజారి. విష్ణువు విగ్రహం ధ్వంసం కాకుండా నిరోధించడానికి ప్రయత్నించి చోళ చక్రవర్తి కులోత్తుంగ చేత చంపబడ్డాడు.